పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు. ఆదియు అంతమయ్యా నీవే ఆత్మస్వరూపి వయా దేవా, ఆదియు అంతమయ్యా నరులను గావను పరమును వీడితి. నరులను కావను పరమును వీడితి, వరములతో నన్ను కావు దేవా, వరములతో నన్ను కావు దేవా. ఆదియు అంతమయ్యా నీవే ఆత్మస్వరూపివయా దేవా, ఆదియు అంతమయ్యా. ఇటీవల కాలంలో నన్ను బాగా ఆకర్షించిన ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అదేంటంటే, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని చూడరు అని. అప్పుడు ఆలోచన వచ్చిందనమాట, యేసుక్రీస్తు కార్యాలు ఏంటి? మనకందరికీ మామూలుగా తెలిసిన విషయం ఏంటంటే, ఆయన గురించిన శుభవర్తమానాన్ని అందరికీ ప్రకటించాలి, అందరూ మారు మనసు పొందాలి. అయినా సరే ఇంకొంత డీప్ గా ఏమన్నా తెలుసుకోవచ్చేమో అని ఒకసారి దాని గురించి స్టడీ చేయడం మొదలు పెట్టాను నేను. అప్పుడు పరిశుద్ధ దైవ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు చేసిన కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. మహాకార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఎక్కడ ఏ ప్రజల ఎదుట కూడా చేయబడని కార్యాలు ఆయన ఇశ్రాయేలు ప్రజలైన తన జనాంగం కోసం ఆయన చేశారు. అది జియోలాజికల్ వండర్స్ అంటే ఇప్పటికీ కూడా దానికి హిస్టారికల్ గా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అదేంటంటే ఎర్ర సముద్రం చీల్చబడటం, ఇలాంటివన్నిటికీ కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది ఊరికనే కట్టు కథలు లేదంటే కల్పనా కథలు కానే కాదు. దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. యెషయా గ్రంథములో ఆయన అంటారు కదా, నేను కార్యము చేయగా తిప్పివేయగలవాడు ఎవడు అని. నిజమే, దేవుడు తలుచుకుని ఆయన ఒక కార్యం చేస్తే దానిని ఏ మనిషి కూడా, ఏ శక్తి కూడా దానిని తిప్పివేయలేనటువంటి కార్యాలని ఆయన చేస్తారు. అది పాత నిబంధనలో మనం చూసాం. అయితే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి ఒక యవనస్తుడైన ఒక గొప్ప డబ్బు గల వ్యక్తి ఒక ఆయన వస్తారు. అతను ఏమడుగుతారంటే, వచ్చి, దేవా, నేను నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఏ మంచి కార్యాన్ని చెయ్యాలి అని అడుగుతారు. అడిగితే అప్పుడు మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 17వ వచనంలో అనుకుంటా యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నువ్వు మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావని మళ్ళీ వెంటనే ఆయన అంటారు, నువ్వు జీవంలోకి ప్రవేశించాలి అని అనుకుంటే గనక ఆజ్ఞల్ని పాటించు అంటారు. అదైతే సరిపోద్దా? అదే నా దేవుడికి ఇష్టమైన కార్యం అనుకుంటే, మరలా మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు ఒక స్త్రీ ఉంటది. ఆమె వ్యభిచారం చేసే స్త్రీ అని అందరూ అనుకుంటా ఉంటారు. ఆమె వచ్చి యేసుక్రీస్తు వారు భోజనం చేస్తా ఉన్నప్పుడు ఆయన పాదాలని అత్తరుబుడ్డి పగలగొట్టి తన పాదాలని తన యొక్క జుట్టు పొడవైన కురులతో తుడుస్తుంది ఆమె. అయితే ఆమె తన కన్నీటితో ఆయన పాదాలను కూడా కడుగుతుంది. అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు, ఈమె ఒక చెడ్డదైన స్త్రీ కదా, ఈమె ఎలాంటిదో ఈయనకి తెలియదా, ఎందుకు ఆమెని ముట్టుకొని ఇస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుకుంటా ఉంటారు. ఆయన వారందరి మాటలు వింటారు. వారు బయట కనకపోయినా గ్రహించగల గొప్ప శక్తి గల దేవుడు కాబట్టి వాటిల్ని విని ఆయన ఏమంటారు అంటే, ఈ స్త్రీ గురించి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఈమె నా పట్ల ఒక మంచి కార్యం చేసింది అంటారు. మంచి కార్యం చేసిందంటే ఆయన పాదాలని కడిగి లేకపోతే ఆయన పాదాల మీద అత్తరు పోసి జుట్టుతో తొడవటమే మంచి కార్యమా? కాదు. అక్కడ మంచి కార్యం ఏంటంటే, ఆమె తన పాపాలని మనస్ఫూర్తిగా ఒక్క మాట కూడా చెప్పలేదు బయటికి, కానీ తన హృదయాన్ని ఆయన ముందు బద్దలు కొట్టుకుంది. అంటే పరిశుద్ధత కలిగిన ఆ దేవుణ్ణి, వెలుగుమూర్తి అయిన ఆ దేవుడి ముందు తను ఎంతో చిన్నగా, చాలా చీకటిగా, తను చాలా స్వల్పంగా కనపడింది. అందుకని ఆయనకి ఏం చేయాలో తెలియక, ఏమీ చెప్పుకోలేక తన హృదయం ఆ రీతిగా ఆ వేదనంతా కనపరుస్తూ ఆమె శరీర కార్యాన్ని అక్కడ జరిపించింది. ఆయన దేహాన్ని ఆమె మహిమపరిచింది. కాబట్టి ఆయన అలా అంటారు. సో అది గొప్ప కార్యమా అనుకుంటే అది కూడా కాదు. దేవుడు ఎన్నో రకాల కార్యాలను చెప్తా ఉంటారు.
కానీ ఫైనల్ గా ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఒక మంచి మాట అంటారు, నన్ను పంపిన వాడు వాని యొక్క కార్యాలు నేను చేస్తున్నాను కాబట్టి ఆయన ఎప్పుడు నాకు తోడుగా ఉంటారని. యేసుక్రీస్తుని పంపింది తండ్రి అయిన దేవుడు, ఆయనకి ఇష్టమైన కార్యాలే నేను చేస్తున్నాను అంటారు. అంటే తండ్రి అయిన దేవుడికి ఇష్టమైన కార్యం ఏంటి అని మళ్ళీ నాకు దాని గురించి ఆలోచన. అంటే సువార్త ఒక్కటేనా అంటే కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది, మీరు ఆయన యొక్క చిత్తమును సంపూర్ణంగా గ్రహించండి అని ఉంటది. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారై మీరు ఆయన యొక్క జ్ఞానమందు అభివృద్ధి చెందుచు ఆయనని సంతోషపెట్టండి అని ఉంటది. ఇదనమాట ఆయనకి ఇష్టమైన కార్యం. ప్రతి సత్కార్యంలో సఫలులవ్వండి అని ఉంటది. ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలి, ప్రతి సత్కార్యంలో మనం సఫలులవ్వాలి, దేవునికి సంబంధించిన జ్ఞానములో కొదువ లేకుండా అభివృద్ధి చెందాలి. ఈ 3 జరిగితే ఆయనను సంతోషపెట్టిన వారం అవుతాం. ఇదే దేవునికి ఇష్టమైన కార్యం. ఇటువంటి కార్యాలు గనక మనం చేస్తూ మన జీవితంలో యేసుక్రీస్తు వారి మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు నడిస్తే గనక ఆయన మార్గంలో మనం ఎటువంటి విఫలత లేకుండా ముందుకు సాగుతూ ఆయనని చేరుకుని నిత్య జీవాన్ని మనం ఆయనతో పాటు పొందుతూ ఎన్నో ఏళ్ళు యుగములు కూడా ఆయనతో మనం జీవించగలుగుతాం. అటువంటి కార్యాలను మనం ఈ లోకములో చేయడానికి దేవుడు తన శక్తిగల వాక్యాన్ని మన హృదయంలో నింపి ఆ యొక్క మంచి కార్యాలు మనం చేయడానికి ఎల్లప్పుడూ మనల్ని పురికొల్పడానికి మనందరి పక్షాన దేవుణ్ణి వేడుకోవడానికి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తల్లు వంచుదాం. మహోన్నతుడా, పరిశుద్ధమైన నా ప్రియ పరమ తండ్రి, నాయన మంచి కార్యం ఏది, గొప్ప కార్యం ఏది మేము అనుకున్నప్పుడు ప్రభా, నీ బిడ్డ అయిన యేసుక్రీస్తు ఆయనకి ఇష్టమైన కార్యాలు చేశారు ప్రభా. ఆ కార్యాలు ఇప్పుడే మేము మాట్లాడుకున్నట్లుగా ప్రభా నీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించటం ప్రభా, ప్రతి సత్కార్యంలో సఫలులుగా ఉండటం, నీ యొక్క జ్ఞానమందు మేము అభివృద్ధి చెందుతూ నిన్ను సంతోష పెట్టగల వారమై అటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ప్రభా మా జీవితంలో ముందుకు కొనసాగించడానికి మా ఆత్మలో ప్రభా పరిశుద్ధాత్మకి తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభా యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus.